గోత్రం ఏంటండి? గోత్రం చెప్పండి. ఉంది ధర్మపతి గాయత్రి నామేశ్వరజీ భవిష్య నామేశ్వర దాగణపతి శ్రీమాన్ సైడ్ ఉండాలి అటో ఇటో అని ఎలాగంటే आयुष्यमग्रिं प्रजं सुप्रम सर्वं यद्भूतं यत्यभूमिथाम्रो तत्त्वशेषाणः सन्नग्रोदे तापानि स्मः तत्सर्वम् आकलशे ए सुधावति पवित्रे परिषच्यते युद्धैर्यज्ञेषु वर्तता अपोवादकं सर्वा विश्वाभूतान्यावः प्राणावापो नमः सम्राडपविराडपसराडपचन्द्राक्षाभो ज्योतिक्षाभो यजोक्षाभो सर्वा देवता अपो भोर्भवस्वरापम् आकलशे ए सुधावति पवित्रे परिषच्यते युद्धैर्यज्ञेषु वर्तते अपोवादकं सर्वा विश्वाभूतान्यावः प्राणावापो नमः सम्राडपविराडपः स्वराडपः चंद्राक्षाभो ज्योतिक्षाभो यजोक्षाभो सत्यमापो सर्वा देवता आपो भोर्भवस्वराभोम आम कलशे ध्यान देताम जन्म नील ओंकार रैन ओंकार आकुतोली ओंकार मंत्र संस्कृतम नित्यं ध्यान देवग्रह कामता मोक्षिंदे ओंकार नंदे गंगे च यमुने चैव मुख्य तोड़ा సుగంధ ద్రవ్యములు వనమూలికలు ఆయుర్వేద మందులు ప్రాధాన్యత పెరిగిన దార్ఢ్య మందులు తయారు చేయవలసిన వారికి అభివృద్ధి
రాశులు మేషంలాగా ఇటు ద్వాదశ రాశులమ్మ. మొదట మేషరాశి. ఈ మేషరాశి పాదాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1, 2 పాదాలు. వీళ్ళ ఆదాయ ఫలములు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 14. అంటే ₹2 తెస్తే ₹14 ఖర్చు పెడతారు. అలాగే రాజ్యభోజం 5, అవమానం 7. 5 మంచి అంటే 7 చెడ్డ అంటారు. ఈ రాశి వారికి గురుడు వృషభ రాశి యందును సంచారం చేస్తూ తదనంతరము మిథున రాశి యందు ప్రవేశించారు. అది 10. షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, న్యూ కాలనీ అండి. ఈరోజు ఉగాది సందర్భంగా విశ్వావిస్సు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులు 50 మందికి శుభాకాంక్షలు, శుభాభివందనాలండి. ఈరోజు బాబాగారి మందిరంలో కాకడ హారతి మొదలయ్యి 5 కాకడ హారతి, తర్వాత భక్తుల స్వహస్తాలతోటి పాలు, పెరుగు, నదీ జలాలతోటి పంచామృత అభిషేకం భక్తుల యొక్క స్వహస్తాలతో నిర్వహించడం జరిగింది. ఈ అభిషేకం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడింది. తర్వాత స్వామివారికి అలంకరణ, 12:30కి మధ్యాహ్న ఆరతి నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి ఏకాంత సేవ, మహాన్న ప్రసాదం ఉగాది సందర్భంగా 12:30 గంటల నుంచి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందజేయడం జరిగింది. అలాగే సాయంత్రం 6:15కి సంధ్యాహారతి, అనంతరం భక్తుల యొక్క నిత్యార్చనలు నిర్వహించడం జరిగింది. 7:30 నుంచి మందిర ప్రాంగణంలో పంచాంగ శ్రవణం చెప్పడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి ఉదయం నుంచి రాత్రి వరకు మజ్జిగ, ప్రసాదం అందజేయడం జరిగింది. రాత్రి 9 గంటలకి శేషారతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్నింటిలో కూడా భక్తులు అధికంలో పాల్గొని బాబా గారి యొక్క ఆశీర్వాసం తీసుకుని తీర్థప్రసాదాలు సేకరించడం జరిగింది. అలాగే 2010లో ఉగాది రోజున ప్రారంభించిన సాయిబాబా నిత్యాన్న ప్రసాదం ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయింది. ఇంత మంచి కార్యక్రమం చేయడానికి భక్తుల సహకారం ఎంతో ఉంది. అలాగే సేవకులు కానీ, భజన మండలి సభ్యులు కానీ, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా మందిరం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి మాలధారణ చేసిన వారికి ప్రసాద రూపంలో, భిక్ష రూపంలో అందజేయడం జరిగింది. అలాగే IVFR ఇచ్చిన ఫ్రిడ్జుల్లో ప్యాకెట్ రూపంలో భద్రపరిచి అన్నప్రసాదాన్ని ఏ టైంలో వచ్చినా అన్నార్థులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.